ఈరోజు నువ్వు పీపీటీ ఇస్తావు కదా, చలో నువ్వు ప్రిపేర్ అయినావు కదా, ఫుల్ ప్రిపేర్ అయినావు. మరి మాకు కూడా ఒక టైం ఇప్పుడు మీకు 64-65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు కూడా రికార్డు ప్రకారం అయితే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మీరు గంట సేపు మాట్లాడితే మాకు 40 నిమిషాలు ఇయ్యరా? అచ్చా, మీరు 5-6 గంటలు మాట్లాడండి, మాకు ఒక అర్ధ గంట ఇవ్వండి. అసలు వాస్తవం ఏందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అనుమతించిందా మీకు పీపీటీ? మీరు కూడా ఏం లేదు కదా, అందుకనే కదా వాకౌట్ చేసింది. దేనికి వాకౌట్ చేసినాం మీరు ఒక్కసారి ఆలోచించండి. పల్లెం నిండా అన్నం ఉన్నా కూడా ఆ అన్నం తినలేనటువంటి పరిస్థితి తెలంగాణది. తలాపన గోదావరి, కింద కృష్ణమ్మ పారుతా ఉన్నా కూడా ఆ నీళ్లు రాక మొత్తం ఎడారయి, బీడుబడి, పడాగుబడి, ఆత్మహత్యలు, అలసలు, ఆకలి కేకలు, చావు కేకలు, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి బతుకులు. ఇటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి శిఖర స్థాయికి తీసుకెళ్లి 36 పార్టీలను ఏకం చేసి తెలంగాణ తెచ్చిన తెలంగాణ తెరులు కాకుండా ఒక రేవుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసిండు, రైతు బంధు ఇచ్చి ఒక ధైర్యాన్ని కల్పించిండు, వ్యవసాయానికి ఒక భవిష్యత్తునిచ్చిండు, వ్యవసాయానికి ఒక విలువ తీసుకొచ్చిండు. అటువంటి వ్యవసాయాన్ని ఈరోజు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు గర్జించకుండా ఉంటుందా అండి బీఆర్ఎస్ పార్టీ? నాకు అర్థం కాదు.